ఏంది అట్లాడిచినావు? సంతోష్ నాకు ముద్దు పెట్టాలని చూశాడు. ఓయ్ ఓ ఏంది ముద్దు పెట్టి నీకు వచ్చినావు కదా, పెట్ట నీకొచ్చినా పెట్టలే కదా. అదే ఎందుకు వచ్చినావు చెప్పు. ముద్దు పెడితే ఎట్లుంటుందో చూద్దామని వచ్చిన. నువ్వు నీకు వచ్చినావా? నీలాంటిదే మొగుడిని కొట్టి ముత్తుకుందంట. ఏం సంతోష్ ఇది? అదే మన చిన్నపిల్ల అనుకుంటున్నావా? ఈడొచ్చిన పిల్లతో ముద్దు ఎట్నికి వచ్చినా మూద్దుడిచనీకి వచ్చినా ఏంది ఇదంతా? ఇదేమైనా పద్ధతేనా? పద్ధతి గురించి నువ్వు చెప్తున్నావా నాకు? ఇది చాలా చిన్న విషయం, లైట్లే. ఇది నాకు పెద్దదే. నీకు పెద్దదేనే, కానీ నాకు చాలా చిన్నది. అసలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆగవే. నీకు కూడా ఒక చెల్లింది కదా, ఆమెను కూడా ఇట్లా ఎవరన్నా అంటే లైట్ తీసుకోమంటావా? ఏయ్ మధ్యలో నా చెల్లి గురించి ఎందుకు మాట్లాడుతున్నావే? నువ్వు నా చెల్లి దగ్గరికి ఎందుకు వచ్చినావు? ఇగో పాలు దాయి గ్లాస్ ఇస్తే తీసుకోవాలి. మీసాల కంటింది మూతి కంటింది అని సరసాలు ఆడితే గిట్లనే ఉంటుంది. పాలు పంపేవని నేనేమన్నా అడిగినా నిన్ను? పాపం పొద్దు నుండి ఏం తినలేదా అని పాలు పంపించిన, కానీ నువ్వు ఇట్లా ముండకథలు పడతావు అనుకోలేదు. ఏయ్ ఏంది? ఎంత నమ్మినా నిన్ను. అయినా తప్పు నాదేలే, నువ్వు ఎన్నోసార్లు చెప్పినావు. నేనే ఎడ్డిదాన్ని నమ్మలే. అయినా నీ ఖాతాలో ఎన్ని పాల గ్లాసులు ఉన్నాయో, ఎంతమంది పతివ్రతలు ఉన్నారో. ఇట్లా ఇంటికి పిలిచి అవమానించడం ఏం మంచిగా లేదు. నువ్వు కూడా ముద్దు పెట్టడం ఏం మంచిగా లేదు. నువ్వు రావే. మీసాలు కంటే నీకెందుకు, మూతి కంటే నీకెందుకు? చక్కగా పాలిచ్చి రాలేవా? ఆడేడో తప్పు చేస్తున్నావు, నన్ను ఎందుకు అంటున్నావు? అయినా నీకు ముందు నుంచే తెలుసా? నీ కాడికి ఎప్పటి నుంచో లింక్ ఉన్నట్టే మాట్లాడినావు నువ్వు. నాకేదో తేడా కొడుతుంది. ఆగు, నీ సంగతి నాయనకు చెప్తా. హారతి వదిలే. జరిగింది నేను మర్చిపోతా, నువ్వు కూడా మర్చిపో. నేనెందుకు మర్చిపోవాలి? అసలు వాడేవాడు? నన్ను ముద్దు పెట్టుకొని వస్తే నువ్వు వాడిని వెనకేసుకొస్తున్నావు. నలుగురు ఉన్నారు, గిప్పిస్తావాడు, సెట్ అవుతాడు. ఆయనాన్ని చూడంగానే సిగ్గుతో ముసి నవ్వులు నవ్వుతున్నావు. వాడిని అన్నానికి పిలుస్తున్నావు, పాలకు పిలుస్తున్నావు. కొత్తగా పెళ్ళైన ఇంట్లో అట్లా ఎవడన్నా ఉండనిస్తాడా? నువ్వు అట్లనే ఉన్నావు, ఆ బావ అట్లనే ఉన్నాడు. మధ్యలో ఆ గోస్ట్ గాడు ఎవడు నాకు సైడ్ కొడుతున్నాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇదంతా క్లియర్ అవ్వాలంటే నేను నాయన్ని మావని పిలుస్తా. హారతి, నేను చెప్పాను కదా మా బ్రదర్ అని. అతను కొంచెం డిఫరెంట్ క్యాండిడేట్, కానీ మంచోడే. లిల్లీ కూడా అతను వస్తా అంటే వద్దన్నది, కానీ నా కోసం ఒప్పుకుంది. నువ్వు ఎవ్వరి మీద అనుమానపడాల్సిన అవసరం లేదు. నా లిల్లీ గురించి నాకు తెలుసు. కొద్దిసేపు లిల్లీని ఉంటారు వదిలేయి. అంత వస్తే నేను మాట్లాడతా, అంతా సెట్ చేస్తా. హారతికి కూడా అర్థమయ్యేలా చెప్తా. నిన్ను సంతోషం కలిపే బాధ్యత నాది. హారతి ఐస్ క్రీమ్ తీసుకురమ్మనుండే, నేను పోతున్నా. నీకేమైనా దేవాలా? కార్తీక్, నేను కూడా వస్తా. లిల్లిల లొల్లిల గల్లిల గిల్లుల నా లిల్లీ, హద్దుల జిద్దుల ముద్దుల గుద్దుల దీన్ తల్లి, అందని పాలల బుగ్గల టైమిల వచ్చిందంటున్నా, కందని పువ్వును పట్టాలని నే దూసుకు వచ్చేస్తున్నా. దింపలా. అయ్యో, ఇంకోటి కావాలా? లిల్లిల లొల్లిల గల్లిల గిల్లుల నా లిల్లీ, హద్దుల జిద్దుల ముద్దుల గుద్దుల దీన్ తల్లి, అందని పాలల బుగ్గల టైమిల వచ్చింది
ఉందంటున్నా కందని పువ్వును పట్టాలని నే దూసుకు వచ్చేస్తున్నా దింపలా కరువునున్న కామేశ్వరా దించరా పరువులేని వాక్యేశ్వరా నేను వెళ్ళిపోతా లిల్లీ, నాకు అనవసరం, నేను పోతున్నా. ఓ ఎవడొద్దన్నాడు? ఏమైంది వీళ్ళిద్దరు వెళ్ళిపోతారంట. అన్నా? నువ్వెందుకు పోతున్నావే? వెళ్ళనీరా తమ్ముడు, ఆయనకి ఏదో పని ఉన్నట్టుంది. హారతిని అడుగు ఫస్ట్, ఎందుకు వెళ్ళిపోతుందో. అన్నా రా అన్న, లోపల కూర్చొని మాట్లాడదాం. చేదిరా బై, ఎవడికి ఇష్టం వచ్చినట్టు ఆడు మాట్లాడుతున్నాడు. దాకా లిల్లీ దాని చెల్లి ఏదేదో మాట్లాడుతుంటే సైలెంట్గా ఉన్నావు, నోట్లకి వెళ్ళి ఒక్క మాట రాలే. ఇంటికి పిలిచి అవమానిస్తారా? ఏం మనుషులరా మీరు? అప్పుడు నా పరిస్థితి వేరే అన్నా. గంటల పరిస్థితి ఏం మారిందిరా నీకు? ఏదో ఒకటి అయిందిలే అన్న, ఒక 2 రోజులు ఉండిపో ప్లీజ్, నీ కాలు మొక్తా. కార్తీక్, నువ్వు ఎవరి కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. పోయేవాళ్ళని పోని. పోవాలనా? పోతా. ఏం చెప్పరు? సరే అయితే, చీకటి అయింది కదా, పొద్దున్న లేచి పోతా. వెళ్ళిపోయి నెల లేకుండా కాలు వేలు పట్టుకుని ఆపేయట్రా. మీ ఆవిడకున్న ధైర్యం కూడా నీకు లేదేట్రా. సర్లే, హారతం కూడా ఆపు. అవునా రతి, నువ్వెందుకు పోతున్నావు? అసలు ఏం జరిగింది తెలుసా? ఇందాక అక్కన్న మాటలకి మీరు ఐస్ క్రీమ్ తినొచ్చే లోపు వెళ్ళిపోదామని డిసైడ్ అయినా. బ్యాగ్ సర్దుకొని బయటకు వచ్చేసరికి ఆ సంతోష్ Check the mic and make sure వెళ్ళిపోతున్నావా? boys రాను. చేది ఫస్ట్. ఏమైంది నీకు? ఎందుకు అట్లా వేస్తున్నావు? నాతో మంచిగా ఉండొచ్చు కదా. నేను ఇట్లానే ఉంటా. దాకా మరదలే కదా అని మజాక్ వేసిన. మజాక్ కూడా చేద్దా చెప్పు? ఇగో, నువ్వు అందితే జుట్టు అందకపోతే కాలు పట్టుకున్న టైప్ అని నాకు అర్థమైంది, కానీ ఫస్ట్ నీకేం కావాలో చెప్పు. అది దారికి వచ్చినావు. ఈ లవ్వులు గివ్వులు మనకు పడవు. నీకు ఓకే అంటే చెప్పు, లోపలికి పోయి దర్దల్లాడిద్దాం. అదా? అదైతే నాకు ఓకే. ఓకేనా? మరి ఇంకేంది లేటు రా. ఇంత బేకార్గా అనుకోలేను. ఆడదానిలో అది తప్ప ఇంకేం చూడవారా నువ్వు? ఇంకెంతమందిని ఇట్లా మోసం చేసినావు? నీలాంటి వాళ్ళ వాళ్ళే ఆడపిల్లని బయటికి పంపాలంటే భయపడుతున్నారు. ఒకడేమో పురిట్లోనే చంపేస్తాడు, ఒకడేమో రేప్ చేస్తాడు, ఒకడేమో యాసిడ్ పోస్తాడు. నీలాంటి వాళ్ళని చూస్తే జీవితం మీద విరక్తి వస్తుంది. ఇంకెట్లా రాడది బతికేది? పోరా, పోయి రేప్ చేసిందాను యాసిడ్ పోసిందాను చూసి పెళ్లి చేసుకొని మంచి లైఫ్ ఇచ్చి నీ పాపాలు సరిదిద్దుకు. నేను పోతే ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా నీకు? నువ్వేమైనా పెద్ద పుడింగ్వా? నువ్వు పోతే దోమపోయినట్టు కూడా కాదు మాకు. చూస్తావా? పోయి చూపిరా పువ్వా. చూపిస్తాను పుట్టితనం. check the mic and make sure it sound right boys అది జరిగింది. ఇదంతా జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు? మటన్ బిర్యానీ అయితే ఆడ కొట్టింది తమ్ముడు. అరగంట కూర్చున్న దుడ్డుకి అయినా రాలే. చీ, అమ్మని అమ్మ, నువ్వు కూర్చోవా? నీకు రాదా? ఇది మరీ బాగుంది. ఆపుతారా మీరు? నువ్వు వెళ్తావా? నోట్కొచ్చింది మాట్లాడకండి. నీకు కూడా జరిగిన నిజం చెప్పు. నాకు తెలుసు నువ్వు ఇట్లా మాట్లాడతావని తెలిసే అక్కడ ఫోన్ పెట్టి మొత్తం రికార్డ్ చేసిన. వాయమ్మో, నా ఆర్తికి ఎన్ని తెలివితే అట్లా బంగారు కొండిది, దొంగ ముండిది. వెళ్తే ఎత్త నాకు. ఇప్పుడు వెళ్ళి నా కొడుకుని 2 తన్ని బయట తోలేస్తా నాకు. నువ్వు ఉండన్నా, పొద్దున్నేసి పోతానడుగా పోని. ఆడెక్కడ పోతాడా? అవన్నీ డ్రామాలు. పోయేటోడైతే ఇందాక పోతాడు కదా. చూద్దాం, పోకపోతే అప్పుడు చెప్దాం. ఛాన్స్ దొరికినప్పుడు ఉపయోగించుకోవాలి, లేకపోతే రేపు పొద్దున్న లేచి నాకు కాళ్ళు నొప్పి కడుపు నొప్పి అంటాడు. వెయిట్ చేయన్నా, చూద్దాం. నీ వల్ల ఇదంతా జరిగిందిరా. మళ్ళీ ఆడి మీద జాలి ఒకటి.
వరా. నువ్వు రావే లోపల. ఏమైందిరా? ఆ సంతోష్ గాడు ఏం బుక్ అయ్యిండన్నా. అబ్బాబాబా, ఈ సంతోషంలో కోటర్ గుద్దితే పోదామా? సంతోష్ గడు వెళ్ళే వరకు నీ సంతోషాన్ని ఆపుకో. ఎందుకు? ఆడెందుకో ఫిట్టింగ్ పెట్టడానికి ఇంట్లో ఉన్నాడేమో అనిపిస్తుందిరా. ఆడి ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టే వరకు నాకు డౌటే. అయితే ఆడు ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఓడంటావా? నీ వల్లే ఎదవా. పోయేవని పోనివ్వకుండా కాలు పట్టుకుని ఆపు. నాకేం తెలుసన్నా ఆరతి వీడియో రికార్డ్ చేస్తుందని. ఆ వీడియో ప్రూఫ్ ఉన్నందుకే నాకు ఇంత ధైర్యం. ఇక లిల్లీ మనసులో ఆడు లేనట్టే. ఇక లిల్లీ నాదే. ఆపరా బాబు. వెనకటికి నీలాటోడే సంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా ఎతికాడంట. తాళి కట్టావు కదరా, అది నీదే. ఇప్పుడు ఏం చేద్దామంటావు? తెల్లారే వరకు పిసుక్కోవడమే. నా కోసం వెయిట్ చేస్తున్నావా? ఉసోస్, నీకోసం ఎందుకు వెయిట్ చేస్తాను రా బాబు. రా అంటున్నావేం రా? నువ్వు అట్లే చూసుకుంటున్నావు. ఆడితే ఏంటి కానీ ముందు నాతో మాట్లాడు. నీతో ఏందిరా మాట్లాడేది? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. ఎవడ్రా నువ్వు? కీమో ద గోస్ట్ రైడర్. ఇంతకే నువ్వేం చేస్తుంటావు? నీ తమ్ముడు చెప్పలేరా? నువ్వు చెప్పవా? పోరీల్ని పటాయిస్తుంటా. నువ్వేం చేస్తావురా? ఆ పోరీల గుండెకాయ కొట్టుకుంటది కదా, అది నేనే కొడతా. నాది కూడా కొడతావా? నామ్ యాద్ రఖ్, సంతోష్. ఫస్ట్ నువ్వు పోతావు లేదా అది చెప్పు. నీ ఏమో సిగ్గుశరం లేదనుకున్నావే. టిఫిన్ చేసిపోతా. టిఫిన్ చేయలే. లంచ్ చేసిపోతా. లంచ్ కూడా చేయలే. బయట పోయి తింటా. బయటకి దారిట్టు. లగేజ్ దారిట్టు. తొందరగా, టైం లేదు. Check the mic and make sure it sound right, boys. Check the mic and make sure it sound right, boys. హ్యాపీ? యా, థ్యాంక్ యూ సో మచ్. చాలు చేసింది చాలు. ఇంటర్వ్యూకి పోదాం. నడు. Check the mic and make sure it sound right, boys. Comment and subscribe to our channel 7 Arts. Check the mic and make sure it sound right.